సార్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఇవాళ మనం వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. చాలా బాధాకరం. మంచి మినిస్టర్, మంచి పనులు చేశారు అండ్ మంచి ఒక బ్రాండ్ ని సంపాదించుకున్నారు. మన్మోహన్ సింగ్ అంటే ఒక మంచి లీడర్ అన్న థాట్ అందరికి ఉంది. ఏం చెప్తారు సార్ మన్మోహన్ సింగ్ గురించి చెప్పాలంటే? భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజకీయాల్లో అప్పటి స్వతంత్ర సమరయోధులు తప్పితే తర్వాత వచ్చిన రాజకీయాల్లో ఎటువంటి విమర్శలు లేకుండా, ఎటువంటి డిమెరిట్స్ లేకుండా, లేదంటే స్కాములు లాంటి ఇష్యూస్ లేకుండా సాదాసీదా జీవితం గడుపుతూ అందరి మన్నలను పొంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మెప్పు కూడా పొందిన కొద్ది మంది లీడర్స్ లో మన మన్మోహన్ సింగ్ గారు ఒకరు. మీరు ఆయన పాత వీడియోస్ అవి అబ్జర్వ్ చేస్తే, అంటే 2004లో ప్రధానమంత్రి అయ్యారు, 2014 వరకు ఉన్నారు. అప్పటికే 72 ఏళ్ళు, ఇప్పుడు 92 అంటే. సో ఆ 72 ఏళ్లకు ప్రధాని అయిన ఆయన బాడీ లాంగ్వేజ్ లో కానీ, ఆయన డ్రెస్సింగ్ స్టైల్లో కానీ, ఆయన నడవడిక కానీ, వినమ్రత కానీ దేంట్లో కూడా తేడా ఉండలేదు. ఒక ప్రొఫెసర్ గా చేశాడు, తర్వాత ఆర్థికవేత్త, ఆర్బీఐ గవర్నర్ గా కూడా చేశారు. 6 సార్లు హైయెస్ట్, నాకు తెలిసి ఎక్కువ సార్లు రాజ్యసభకి ఎన్నికైన తీసుకున్న వ్యక్తి కూడా ఆయనే.